హాయ్ అందరికీ, వెల్కమ్ టు మౌనికాస్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మంచూరియన్. మేకర్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి, చాలా ప్రోటీన్స్ కలిగినది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా మిల్ మేకర్ తీసుకొని కొంచెం హాట్ వాటర్లో దీన్ని నానబెట్టుకోవాలి. మిల్ మేకర్ 10 మినిట్స్ నానేలోపు మనం ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ కొంచెం ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. నానబెట్టుకున్న మిల్ మేకర్ నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఏమైనా వాటర్ అవసరం పడితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం మంచిగా మిల్ మేకర్కి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి మనం ఒక గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేపుకున్న మిల్ మేకర్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. మంచిగా వేపుకోవాలి వీటిని. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ వేగినాక 1 టీ స్పూన్ టొమాటో కెచప్ వేసుకోవాలి అండ్ కొంచెం చిల్లీ సాస్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత అన్నీ కూడా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అవుతుండగానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి. మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకొని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మిల్ మేకర్ మంచూరియన్ రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.